మార్నింగ్ గైస్. సండే మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. పోయేటప్పుడు చెప్దాం ఇక లొకేషన్. టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. మళ్ళీ ఒకసారి గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే మేము పోచారం సాంచురీ వైల్డ్ లైఫ్కి స్టార్ట్ అయినాం. ఏడు నుంచి ఆల్మోస్ట్ 110 kilometers ఉంది. సో మార్నింగ్ 5కి 4:30కి స్టార్ట్ అయిదాం అనుకున్నాము, కానీ నా వల్ల లేట్ అయ్యి ఇక 5కి స్టార్ట్ అయినాము. అయినా పర్లేదు, టైం కవర్ చేసి రీచ్ అయిపోయి అనుకున్నది చేసేసి వచ్చేసాము. ఎండ రాకముందే డెస్టినేషన్ రీచ్ అయిపోతే కొంచెం పీస్ఫుల్ ఉంటుంది. ట్రెక్కింగ్ ఉన్నా తిరగొచ్చు కొంచెం. ఈ రైడ్కి వచ్చేసి నేను శ్యామ్ వెళ్తున్నాము. ఇది వచ్చేసి చీరియాల విలేజ్. కొంచెం సిగ్గైతే ఉంటుంది, ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి, అయినా పర్లేదు. ఇప్పుడు మా బైక్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ 125, దీని మీద ఇద్దరం వెళ్తున్నాము. నాకు తెలిసి చీకట్లో వ్యూ ఎలా ఉందో నాకు తెలియదు, ఒకసారి చెక్ చేసుకొని చూసాక. ఇప్పుడు వచ్చేసి ఇది అలా దాటేసాము. ఈ రోడ్డు కొంచెం డేంజర్ ఉంటుంది నైట్ టైమ్స్లో, కానీ మార్నింగ్ మాత్రం వ్యూ ఉంటుంది. రోడ్లో ట్రీస్ మధ్య నుంచి వెళ్తుంటే ఆ ఫీల్ వేరు ఉంటుంది. ఇవే మావి స్టార్టింగ్ ట్రిప్స్ కాబట్టి ఏమేమి నేర్చుకుంటున్నామో అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాము. అండ్ ఇక లైఫ్ అన్నాక అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఇప్పుడే నెహ్రూ సర్వీస్ రోడ్ నుంచి మెదక్ రోడ్కి ఎక్కుతున్నాము. కొంచెం వెలుగు వచ్చింది, సన్ రైజ్ అవుతుంది. ఇక్కడ నుంచి కొంచెం మంచి కొట్టేవచ్చు బండిని. ఈ ఏరియా దాటే వరకు కొంచెం రోడ్డు ఉంటుంది ఇలా, ఇది దాటినాక ఫ్రీ హైవేనే. వెదర్ కూల్ ఉంటుంది, నేచర్ ఉంటుంది. ఇంకా యానిమల్స్ చూడడానికి కూడా చాలా రోజులు అయింది, వైల్డ్ యానిమల్స్. హలో గాయస్, ఇప్పుడే వచ్చినాం దగ్గరికి. మేము కూడా మెల్లగా వచ్చినాం, ఎందుకంటే ఇక 8 o'clock ఓపెన్ అంట ఇది. సో అందుకే నిదానంగా కాఫీ తాగి, కాఫీ బ్రేక్ తీసుకొని, ఒక 2 breaks తీసుకొని వచ్చాము. ఇదైతే మొత్తం ఫారెస్ట్ ఏరియానే. ఇటు సైడ్ కంచెగూడ వేసిండ్రు. జింకలు అయితే చాలా ఉన్నాయి, చాలా జింకలు ఉన్నాయి, అవే కనిపిస్తున్నాయి మొత్తము. వ్యూ అయితే బాగుంది చాలా. ఇది సమ్మర్లో కూడా విజిట్ చేయడానికి మంచి ప్లేస్. మనకైతే 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఒకటి ఇది ఎంట్రీ, అండ్ అక్కడ కూడా ఒక ఎంట్రీ ఉంది. అక్కడికి వెళ్ళి ఇక్కడ టికెట్స్ ఇస్తారు. టికెట్ తీసుకొని మనము లోపలికి అయితే ఎంట్రీ కావాలి. మన ఫ్రెండ్ అయితే తీసుకున్నాడు టికెట్స్, 2 tickets పర్ పర్సన్ 100 rupees. సో ఒకవేళ సఫారీ వ్యాన్ కావాలి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళైతే. ఈ వ్యాన్లో మనల్ని అటు సైడ్ అయితే 4 kilometers, ఇటు సైడ్ అయితే 2 kilometers. సో వీళ్ళైతే ఇక్కడ గ్రీనరీ మాత్రం సూపర్ బాగుంది. మా వాడు స్నాప్స్ పెడతా ఉన్నాడు. ఏం కాదు, వాటర్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. మంచి చెట్లు. చూద్దాం, ఇక్కడ కొంచెము ఎక్స్ప్లోర్ చేసి మనం లోపలికి అయితే వెళ్దాం. ఇవి ఏం చెట్టు తెలీదు, ఇవైతే షోకి బాగున్నాయి. వాటర్ ట్యాంక్స్ చిరా ఉయ్యాలల్లో మంచిగా కూర్చొని మాత్రం వీళ్ళైతే మంచిగా ప్రొవైడ్ చేశారు. ఇట్లా ఇది ఇక్కడ ఇంకొకటి
ఇక్కడ ఇంకోటి చిన్నపిల్లలు వస్తే ఆడుకోనికి జారుడు, ఇదేమంటారు జారుడు బండనా ఏమంటారు నాకు కూడా ఐడియా లేదు. అవి కూడా అండ్ ఇక్కడ ఉయ్యాల ఉంది, బట్ కూర్చోనికి అయితే లేదు. ఇది మనము టికెట్ తీసుకునే ఏరియా. ఇది ఇక్కడ గమనిక అని రాశారు, సో చూద్దాం, చూపిస్తాం మీకైతే. ఇప్పుడైతే అటు సైడ్ చూసాం కదా, ఇటు సైడ్ ఒకసారి చూసి మనం ఇక వెళ్ళిపోదాం. మంచి గ్రీనరీ ఇక్కడైతే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే, ఒప్పుకోవచ్చు. ఈ గ్రీనరీకి వీళ్ళకైతే బాగుంది, కూర్చోవచ్చు అక్కడ. చెప్పాను కదా సెకండ్ ఎంట్రీ అని, ఇగో ఇది సెకండ్ అంటే ఫస్ట్ ఎంట్రీ అయినా సెకండ్ ఎంట్రీ అయినా ఎలాగైనా ఎంట్రీ కావచ్చు. ఇది ఇందులోకి వెళ్ళి మనము లోపలికి వచ్చు. చెప్పాను కదా 4.5 కిలోమీటర్ లోపల కార్ సఫారీ, అది లోపలికి వెళ్ళి అటు సైడ్ వెళ్ళాలి. అది కూడా ఒకసారి నేను చూపిస్తా బోర్డు. ఇది మన వన్య ప్రాణుల రక్షణలో తోడ్పడండి, ఇవైతే ఎక్కువ ఉన్నాయి. బాగుంది ఇక్కడైతే, నడవడానికి మంచి ట్రాక్. వీళ్ళు షెడ్ టైప్ వేసారు, అలా ఏం చేస్తున్నా తెలియదు. ఇక్కడ మంచిగా కూర్చోవచ్చు ఫ్యామిలీతో వస్తే. ఇక్కడ గమనిక అని రాశారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, 25,000 జరిమానా. లోపలికైతే ఎంటర్ అయినాం. టికెట్ వచ్చేసి ఒక్కరికి పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకుంటున్నారు. వర్తో కాదు, చూసిన తర్వాత మేము చెప్తాం. బట్ యానిమల్స్ అయితే తక్కువ అవపడుతున్నాయి. యానిమల్స్ అంటే డేర్, పికాక్ తప్ప ఏం లేవు ఇక్కడ. అవును, బయట నుంచి కనిపించినాయి కానీ లోపలికి వచ్చినాక ముందు ఒకటి ఉంది, చూడు. సో అక్కడ అది కనిపిస్తుందో లేదో. అంటే ఇది ఇక సౌండ్స్ వినైతే వెళ్ళిపోతాయి, ఉండవు. అండ్ ఇంకోటి నెక్స్ట్ అంటే దీని ఆపోజిట్ ఇంకోటి ఉంది, 4 కిలోమీటర్స్ ట్రెక్ సఫారీ టైప్. అండ్ దాంట్లో ఓన్లీ కార్సే అలవ్ అంట, బైక్స్ అలవ్ లేదు. ఇది వచ్చేసి 2 కిలోమీటర్స్ ట్రెక్ సఫారీ, దీంట్లో ఓన్లీ 2 వీలర్ అలవ్ అంట. ఇక్కడక్కడ డిఫరెన్స్ లేదు కానీ డీర్, పికాక్సే కనిపిస్తాయంట ఇక్కడక్కడ. బట్ నడుచుకుంటూ పోయి ట్రెక్కింగ్ అయితే అలా అలవ్ లేదు. 2 వీలర్ అండ్ 4 వీలర్ ఇవి మాత్రమే అలౌడ్ ఉన్నాయి. దీనికి ఆపోజిట్ అయితే 4 వీలరు, ఇదైతే 2 వీలరు. మాకు ఇష్టైతే చాలా ఉన్నాయి కోతులు. మన ఊర్లలో చూస్తాం, ఇక్కడ చూస్తాం, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు ఫ్రెండ్. ఏంది బ్రో, మన గట్కేసర్ దగ్గర చూసిన నందనవనం సేమ్ అట్లనే ఉన్నది, పెద్ద తేడా అయితే మాకేం కనిపించట్లేదు. చూద్దాం ముందుకు వెళ్ళేసి ఇంకేమన్నా ఉంటే. జింకలు అయితే ఉంటలేవు అసలు. ఓన్లీ 30 minutes మళ్ళీ టైం ఇచ్చింది, ఇంకా 30 minutes బయటకు వచ్చేసేయాలని టైం లిమిట్ కూడా పెట్టింది ఇక్కడ. మెయింటెనెన్స్ అయితే కనిపిస్తలేదు ఇక్కడ. మాకైతే నాకు నందనవనం చూసినట్టే ఉంది, పెద్ద గొప్పగా అయితే ఏం లేదు. జింకలు అవపడుతున్నాయి ఇప్పుడు, ముందట ఉరుకుతుంది. సగం రౌండ్ అయితే చేసినాం, మాకైతే ఏం అవపడట్లేదు ఆ జింకలు తప్ప. ఏదది ఎక్కడుంది? మాకే చక్కగా కనిపించట్లేవు కెమెరాలో. మీకు ఏం అవపడుతుందో ఏమో మాకు తెలియదు, సో ఏం అనుకోవద్దు. ఆడ వ్యూ పాయింట్ ఉంది అనుకుంటా, ఒకసారి రైట్ సైడ్ పోనీ. రైట్ సైడ్ వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. ఎక్కొచ్చు కదా, లెఫ్ట్ కూడా పోవచ్చు. లెఫ్ట్ అంత ఏం లేదు, రైట్ సైడ్ వెళ్దాం. రైట్ సైడ్ వ్యూ పాయింట్ ఉంది ఒకటి.
మీకు కనిపిస్తుందా ఆడ 2 ఫ్లోర్స్? వ్యూ పాయింట్ అది ఎక్కి చూద్దాం ఇంకేమన్నా కనిపిస్తాయేమో. ఇక్కడ తింటూ ఉంది. జింకలు అవపడుతున్నాయా మీకు? ఇది సమ్మర్ కాబట్టి చెట్లన్నీ ఎండిపోయినాయి, పెద్ద పచ్చగా అయితే ఏం లేదు, కానీ కూల్గా ఉంది ఇక్కడ ప్రశాంతంగా. ట్రాఫిక్లో ఏం లేదు, పీస్ఫుల్ అయితే చాలా ఉంది. పీస్ఫుల్. వర్షాకాలం అయితే గ్రీనరీతో అద్దరిపోతుంది. సో రావచ్చు. చూసా ప్రజెంట్ అయితే గ్రీనరీ కొంచెం ఉంది. కొంచెం వర్షాలు పడ్డాయి అనుకో, గ్రీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఐ థింక్ అటు సైడ్ టెంపుల్ ఉందా ఆడ? మనోడు మాత్రం ఎక్కడెక్కడ ఏమన్నా అవపడతాయని మాత్రం అన్నీ ఎదుగుతూ ఉన్నాడు, కానీ ఏం కనిపించట్లేవు. ఏమైనా కనిపించినా రాహుల్? బయట నుంచే కనిపించినాయి, అంటే పైసలు కడితే ఏమి కనిపించదు అనమాట. డబ్బులు కడితే ఏం కనిపించవు అని చెప్పేసి మనోడు డిసప్పాయింట్ అవుతుండు. ఓకే వెళ్దామా కిందికి? వీడియో తీస్తామంటే అవుతలేదు. కిందికైతే వెళ్తున్నాం బ్రో, కొంచెం ఆగు బ్రో. కొంచెం సేపు ఎండ స్టార్ట్ అయింది కదా, సో అవి మంచి నీడల విశ్రాంతి తీసుకుంటున్నాయి. స్టార్ట్ అయ్యాం మళ్ళీ. ఎటు పోలే ఇటు నుంచి వచ్చినాం మనం, ఎట్లకి వెళ్ళి వచ్చినాం. అటు పోదమ్మా. ఓకే సెల్ఫ్ సఫారీ. నా బండి పేరు నేను సఫారీ చేస్తున్నా. కానీ సైకిల్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు బ్రో. నువ్వు వాడు చూస్తే భయపడుతుంది బ్రో, పని సరిగా కదా. వాళ్ళేమో మంచిగా పోయిరా అంటారు. ఏది బ్రో? బ్రో ఈ సఫారీ కాదు బ్రో, ఇది ట్రెక్కింగ్ అంటారు బ్రో. బండితో మరీ ట్రెక్కింగ్ చేసుకుని నేనైతే. అక్కడ ఉంది ఒక జింక, అటు సైడ్ బ్రో. ఎటుంది? అది అవుట్ సైడ్ బ్రో. మనం ఇప్పుడు వచ్చిన దారిలోనే మళ్ళీ పోవాలి. ఇంకే సఫారీ, ఇదే సఫారీ అంటారు దీన్ని. ఇక ముళ్ళు కూడా గుచ్చుకుంటున్నాయి. ఓకేనా? ఏమి లేదు బ్రోడా, లేదు బ్రో. ఇటే పోదాంపా, అట్లా అక్కడి నుంచి లాంగ్ వెళ్ళిపోదాం. అట్లా ఇక్కడ రూట్ ఉంటుంది, ఒకసారి నేను చూపిస్తుందా? ఎట్లా పోదాం? మంచిగా పోదాం బ్రో. ఏం రాహుల్ భయ్యా, పోదాం అన్నాం, వచ్చినాం.
ఎక్స్పెక్టేషన్స్ మస్తు ఉండే నాకైతే. మావాడు పులితో ఫోటో దిగుదాం అనుకున్నాడు, కానీ పులులు ఇక్కడ లేవు. పెడతా బ్రో, ఏం కాదు. ఒక జింక అవపడుతుంది. ఒక ముందు చూడుకు రాహుల్ భయ్య ముందు ఒక ఉరుకుతుంది చూసా. పోతున్నాయి 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 పోతున్నాయి. మేము వాటిని చూడడానికి వస్తే అవి మమ్మల్ని చూసి భయపడుతున్నాయి. అక్కడ ఉన్నాయి చూడుగా. హై ఫ్రెండ్స్, కమన్. నీటి గుంటలు. నెమలి బ్రో, పికాక్. అరే ఒక్క ఈక వదిలిపెట్టరాదు ప్లీజ్, పట్టుకుని వెళ్ళిపోతే ఇంటికి. నేనంటే పడుతున్నా, నాకు సంబంధం లేదు. అదేమో పారిపోతుంది. ఇటు సైడ్ కూడా ఒక రూట్ ఉంది, ఏం లేదు. అటు పీకాక్ అయితే వెళ్ళిపోయింది, మాకు ఏ సంబంధం లేదు, దాన్ని మేము ఏమని లేదు. అగో వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళాలి ఇప్పుడు? 2-3 దారులు ఉన్నాయి. ఓహో, ఎటు పోవాలి? అటొకటి ఉంది, ఇటొకటి ఉంది. ఇట్లనేగా మనం వచ్చింది. జంగల్ ట్రైల్ అవపడుతుంది. దేవుడు అయిపోయి ఇది వచ్చింది మన గేట్. ఇళ్ళకి కొట్టదా? ఈ వీడియో చూస్తే మమ్మల్ని ఏమనుకోర్రి, మేము ఎక్స్పెక్టేషన్ చేసి వచ్చినందుకు చూపిస్తున్నాం. రెండు జింకలు, ఒక నెమలి, పికాక్. ఎటు ఆట అటు సైడ్ వెళ్ళేసి వద్దాం. మళ్ళీ దీంట్లో పెద్ద నడుచుకుంటూ పోవద్దు అని చెప్పేసి ఒక రూల్. మళ్ళీ ఇది మా వాడు మనకి ఆయనకి జింక ఇక్కడ పోతుంది బ్రో. జింక ఆగండి. కొంచెం వీడియో కొంచెం ఫాస్ట్గా ఇది దీన్ని ఏమంటారు, దీన్ని ముంగీసేనా మూడుము అనుకుంటా బ్రో. ముంగీసేనా మూడుము. ఏం కాదు బ్రో, అది చిన్నది. అవు రండే బయటికి. ఆడ కొంగ నీళ్ళు అవుతుంది బ్రో. మనం 100 రూపీస్ పెట్టినాము మేము. అయితే కొంగ పడ్డ కూడా వావ్ అనాలి, కుక్క పడ్డ కూడా వారే కుక్క ఇళ్ళ కూడా ఉంది రా అనాలి. అవు కొంచెం వాటికి బ్రో స్నానం చేసేది అలా. ఎటు వచ్చినాం బ్రో?
కొంచెం వీడియో ఫాస్ట్గా అటు ఇటు మూవ్ అవుతుంది కానీ ఏమనుకోవాలి అది ఏంటి బ్రో జింకనే జింక ఓ తాత ఆడున్నాడు తాత పని చేసుకుంటాను ఓ వాడ తాత బయట ఉన్నాడు మన లోపల అంతే అది 20 ఉండొచ్చు అంతే కానీ వేప చెట్లు మాత్రము విపరీతంగా ఉన్నాయి అటు ఉడుకుతుంది జింక నేను జింకలు తప్పని మా నోట్లకి వెళ్ళి వేరే జంతువు పేరు రావట్లేదు వేరే ఇట్లా ఓపెన్ అవు 200 పెట్టి 2 జింకలను చూసినాము ఒక నెమ్మల్ని చూసినాము పోయా మోసం అని బ్రో చూద్దాం వాష్రూమ్సా సోలార్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు వాష్రూమ్ కాదు బ్రో అది అంతే ఇంకేమున్నాయి ఇగో నీటివి కానీ నీళ్ళు నింపలేదు వాళ్ళు తిప్పుదాం బ్రో ఇక అనకూడదు ఇక మనమే వెళ్ళిపోవాలి ఇక ఎలక్ట్రిక్ బైక్ నుంచి అవి బండిని కాదు బ్రో మనల్ని చూసి భయపడుతున్నాయి ఉరుకుతున్నాయి మేమేమనమ్మా కమ్మన్ వచ్చేసింది మా దగ్గరికి అగో మళ్ళీ మళ్ళీ ఒక నెమలి అదే అనుకుంటాం బ్రో నెమలి మనల్ని అదే బ్రో ఇప్పుడు ఎటు పోవాలి మనం రైట్ నుంచి వెళ్ళి మనం ఇట్లా వెళ్ళినాం మళ్ళీ ముందు జంగల్ అది వెళ్ళిపోదాం ట్రెక్కింగ్ అంటే ఫోన్ చేతిలో పట్టుకొని మంచిగా తీసుకుంటా ఒక్క ఉరుకుతుంది ఇంకోటి ఏడు వస్తుంది మాలెక్కిన సింగిల్ అది ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చి ఆగిపోయి ఒకవేళ నడుచుకుంటూ తిరిగేదైతే బ్రో ట్రెక్కింగ్ మంచిగా ఉంటుంది అంటే ఫ్రెండ్స్తోని టైం పాస్ అవుతుండే అప్పుడు చాలా పడుతుండే మనం పోతున్నాం అవి ఉరుకుతున్నాయి మనం పోతున్నాము అవి ఉరుకుతున్నాయి అది హైవే లాకేసుకొని పోతే మళ్ళీ మనం తిరిగి వద్దాం మళ్ళీ ఆ జేసీ వేసుకొని మంచిగా నువ్వా 12 minutes అయిందట మా వాడు వెళ్ళేసి గేట్ ఓపెన్ చేస్తుండే ఇక మనము బయటికి వెళ్ళిపోదాం లాకేసిరా లేదంటే ఓ వస్తుండు
అటు అటు మా ఫ్రెండ్ కష్టపడి ఓపెన్ చేశాడు. ఓకే, ఇక మనమైతే వెళ్ళిపోదాం. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా ఉండకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.